आपके तो यहाँ गर्मी में भी काम कर रहे हैं वहाँ पे ఈరోజు పొద్దుగాల 9 గంటలకు లేచి రెడీ అయ్యి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని బయలుదేరి అనమాట తిరగడానికి. तमिलनाडु से कहाँ से పోవాలా తిరిగి హైదరాబాద్ से भाई हैदराबाद भारत के लगे यहाँ पे सेब खाना है दबा के बढ़िया ठंडी हवा लेनी है मंदिर से क्या दिक्कत है। మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రూమ్ దగ్గరే ఉన్న ఒక క్యాబ్ని మాట్లాడుకొని అక్కడ నుంచి కూఫ్రీ ప్లేస్కి అయితే బయలుదేరామన్నమాట. సో మనం వెళ్ళేటువంటి రూట్లో చాలా వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయంట. మనం ఏంటో చూసి ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం. షిమ్లా అంటేనే కొండల ప్రాంతం, అన్ని కొండలు ఎత్తుగా ఉంటాయి, చెట్లు ఉంటాయి అనే విషయం మనందరికీ తెలుసు. అలా దూరంగా మనకు కనిపిస్తున్న వ్యూ ఏంటి అంటే నింగి నేల రెండు కలిసిపోయినటువంటి ఒక వ్యూ పాయింట్ లాగా మనకు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు రెండు ఇప్పటికీ కలవు అని చెప్పి, అయినప్పటికీ కొండల ప్రదేశంలోకి వచ్చినప్పుడు అలా కలిసిపోయాయేమో అన్నంతగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా కనువిందును చేసేలా ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ. షిమ్లా నుంచి కూఫ్రీకి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుందన్నమాట. సో సింపుల్గా గ్రీన్ వ్యాలీ అంటే ఏంటి అని అంటే మొత్తం ఆ కొండల మధ్యలో ఎత్తైన చెట్లతో మొత్తం కవర్ అయి ఉంటుందన్నమాట. మనకు ఎటు చూసినా కానీ గ్రీన్గానే కనిపిస్తుంది, మధ్యలో ఎటువంటి వేరే ప్లేస్ ఉండదన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు టెలిస్కోప్తో చూడడానికి కొంచెం ఛార్జ్ చేసి వాళ్ళు మనకు చూపిస్తారనమాట. 50 మొత్తానికైతే మనం కూఫ్రీకి వచ్చేసామన్నమాట. సో కొత్తగా షిమ్లాకి వచ్చిన వాళ్ళు మోసపోయే ప్లేస్ వచ్చేసి కూఫ్రీ అనమాట. ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్యాబ్ ఛార్జెస్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా పే చేసి మనం ఒక స్పెషల్ ప్యాకేజ్ తీసుకోవాలి. అది తీసుకుంటేనే మనకు కూఫ్రీ పైకి వెళ్ళడానికి అలౌ చేస్తారనమాట. సో ఈ విషయం మనకు క్యాబ్లో వచ్చేటప్పుడు చెప్పరాలి, ఎందుకంటే అది వచ్చేసి వాళ్ళ స్ట్రాటజీ అనమాట. సో క్యాబ్ వాడు అక్కడ దింపేసి ఇక్కడ నుంచి ప్యాకేజ్ తీసుకుంటేనే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనల్ని అక్కడ వదిలేసాడనమాట. సో మనం అక్కడ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ స్పెషల్ ప్యాకేజ్ వచ్చేసి పర్ పర్సన్ 1500 ఉంటుంది. కూఫ్రీ గుట్టపైకి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్ చేయడానికి, హార్స్ రైడింగ్ చేయడానికి వీటన్నిటి కలిపి 1500 ఛార్జ్ చేశారనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ వేరే క్యాబ్లో ఎక్కించుకొని నెక్స్ట్ ఒక లొకేషన్లో దింపేశాడు. అది దింపిన తర్వాత అక్కడ నుంచి మనకైతే హార్స్ ఉంటుంది, హార్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్ మనకు తెలియదు, ఎవరు డీటెయిల్గా చెప్పరు, మనమే ఎక్కువగా ఇక్కడ మోసపొందుతాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాలి. సరే ఇక్కడ మనతో పాటు ఈ క్యాబ్లో ఉన్న వాళ్ళంతా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని అక్కడికి వెళ్తున్న వాళ్ళే అనమాట. సో అందరిని కలిపి ఒక వ్యాన్లో ఎక్కించుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి అక్కడ నుంచి హార్స్ రైడింగ్ మీద వెళ్ళాలన్నమాట. సో చూద్దాం అది కూడా ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. సో వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు ఈ హార్స్ రైడింగ్ ఎలా ఉంది, పైన ప్లేస్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఉంటా మరి.